వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ నియోజకవర్గంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీశైలంలో 4 స్టార్ హోటల్ భవన నిర్మాణానికి భూమి పూజను వర్చువల్ గా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొంతా తుఫాన్ నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం. పుట్టపర్తి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో టీఐసీఆర్పీ శిక్షణ ప్రారంభించిన జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు స్ఫూర్తిదాయకం కావాలి. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్. ఆలగడ నియోజకవర్గంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో 44 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పేద ఈర్లపాడు నుండి వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఆలగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం గ్రామంలో మంగళవారం ఎంఎస్ఎంఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వర్చువల్ ప్రోగ్రాంలో అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆలగడ్డ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ శ్రవంతి, జీఎం భాష, స్పెషల్ ఆఫీసర్ హరిగోపాల్, ఎంపీడీఓ నూర్జహాన్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, మండల కన్వీనర్ హరినాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, టీడీపీ నాయకులు మరి పల్లె పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేమైతే 1,00,000 నుంచి 1 కోటి రూపాయల వరకు సబ్సిడీతో లోన్లు కూడా ఇస్తాము. ఇక్కడ ప్రస్తుతానికైతే ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కింద ఇస్తున్నాము. 2 లక్షల వరకు ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి వీటికి సంబంధించి మీరు యాక్టివిటీ ఏం చేస్తున్నారో వాటికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసి ఇక్కడ పోర్ట్ వస్తుంది, నేషనల్ రైల్వే లైన్ కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తుంది. రామాయపట్నం కూడా రైల్వే లైన్ 38 కిలోమీటర్స్ రైల్వే లైన్ ఒకటే దూరం. పరిశ్రమల ఆధునీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి ఏపీఐఐసికి మరి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన మండల ప్రత్యేక అధికారి అయినటువంటి శ్రీ హరిగోపాల్ సార్ వారు రావాల్సినదిగా దానికి దీన్ని కరెక్ట్ చేస్తే అప్పుడు కరెక్ట్ గా దీన్ని కూడా స్ట్రైట్ ఇచ్చేసి చేస్తే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఓపెన్ అప్ అవుతుంది ఏరియా. ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ వారు ఎం శ్రవంతి గారు వచ్చి రావాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా మండల తహసీల్దార్ గారు ఎంఆర్ఓ మేడం గారు రావాల్సిందిగా కోరడమైనది. మండల అభివృద్ధి అధికారి అయినటువంటి ఎంపీడీఓ మేడం గారు వాటికి సంబంధించి జిల్లా అధికారులకు తర్వాత ఈ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొన్ని పంపినారు. మన మండలంలో కొన్ని ఐడెంటిఫై చేసినాం సార్. ప్రస్తుతానికైతే అవి ప్రపోజల్ మీ దగ్గరికి రాలేదు. ఇంకా మిట్టపల్లిలో హీటర్స్ తయారు చేస్తారు, ఇండస్ట్రియల్ హీటర్స్. తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో 83 కోట్ల వ్యయంతో 126 రూములు కలిగిన ఆధునిక
4 స్టార్ హోటల్ నిర్మాణానికి మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పేద ఈర్లపాడు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శ్రీశైలంలో భక్తుల అవసరాలకు అనుగుణంగా స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగానే 23 కోట్ల వ్యయంతో 126 రూములు కలిగిన ఆధునిక 4 స్టార్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్మించబోయే 4 స్టార్ హోటల్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాల లీజుకు శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ కు కేటాయిస్తున్నామన్నారు. హోటల్ నిర్మాణానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం లీజుకు స్థలం కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర గ్రూప్ శ్రీశైలంలో హోటల్ నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. 18 నెలల కాల పరిమితిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. ఈ హోటల్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం కేవలం వ్యాపార దృక్పథంతో చూడటం లేదని, స్థానిక యువతకు ఉపాధి, పర్యాటక రంగానికి ఉత్సాహం, శ్రీశైలం అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ శ్రీశైలం కేవలం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, పర్యాటక అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారే సామర్థ్యం కలిగిన ప్రాంతమన్నారు. 4 స్టార్ హోటల్ భవన నిర్మాణం పూర్తయితే భక్తులు, పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 300 మందికి ప్రత్యక్షంగా, 1200 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనుందన్నారు. అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు నిర్మాణ స్థలాన్ని పరిశీలించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ పి రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు, శ్రీ వెంకటేశ్వర గ్రూప్స్ వ్యవస్థాపకులు రామస్వామి, వెంకటరమణ, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు నేతృత్వంలో మొంతా తుఫాన్ నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది. రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం మొంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి ఓ నివేదిక సిద్ధం చేసింది. ఇప్పటికే మొంతా తుఫాను వల్ల దాదాపుగా 5,267 కోట్ల మేర తుఫాను నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి ఇప్పటికే ఓ మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. తక్షణ సాయంగా 2,622 కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంతా తుఫాను కారణంగా ప్రభావితం అయ్యాయని ఈ నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 10 లక్షల మంది తుఫాను, భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని, 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయాలయ్యారని, తుఫానుతో పాటు భారీ వర్షం కారణంగా 4,566 ఇళ్లు దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని, 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని, వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయిందని, 4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేల కూలినట్లు స్పష్టం. అలాగే 2,318 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయని, మొంతా తుఫాను కారణంగా పంటలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు 6,384 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పేర్కొంది. మొంతా తుఫాను వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని, 3.36 లక్షల కుటుంబాలకు 3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి ప్రభుత్వం వివరించింది. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరు కానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా జయంతి వేడుకల నిర్వహణపై సచివాలయంలో మంత్రులు సిఎస్ విజయానంద్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని సీఎం సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ పుట్టపర్తిలో పర్యటించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఎలాంటి లోట్లుపాట్లు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సత్యసాయిబాబా
మహాసమాధి దర్శన నిమిత్తం పుట్టపర్తి నిలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే వాహనాలకు పార్కింగ్తో పాటు పట్టణంలో రాకపోకల ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. బాబా మహాసమాధి దర్శనానికి ఎంతమంది భక్తులు రావచ్చనే దానిపై అంచనా వేసి అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల కోసం అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముందస్తు జాగ్రత్తగా మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. పుట్టపర్తిలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. పారిశుద్ధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పుట్టపర్తికి వచ్చే భక్తులకు చిన్నపాటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పారిశుద్ధ్యం నిర్వహణకు 250 మంది సిబ్బంది వచ్చే భక్తులకు తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. జయంతి వేడుకల నేపథ్యంలో 65 ప్రత్యేక రైళ్లతో పాటు ఈ నెల 13వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుపుతోందని వివరించారు. పుట్టపర్తి బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కు రోజుకు 20 బస్సులు భక్తుల రవాణా కోసం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, సిఎస్ విజయానంద్ అధికారులు పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో తమ ఆలోచన, దృఢత, విద్య అభివృద్ధిపై ఉన్న దృష్టితో దేశానికి అజరామరులైన సేవలు అందించారన్నారు. ఆయన ఆల్ హిలాల్ అనే దినపత్రిక ద్వారా స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపారని వివరించారు. ముఖ్యంగా యువతలో పోరాట స్ఫూర్తిని పెంపొందించి దేశభక్తి భావనను రగిలించారని పేర్కొన్నారు. విద్య కేవలం వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితం కాదని అది సమాజ అభివృద్ధికి మార్గదర్శకం అవుతుందన్నారు. చదువుకున్న యువత సమాజం కోసం, దేశం కోసం పనిచేసినప్పుడే విద్య యొక్క అసలు ప్రయోజనం నెరవేరుతుందన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుతూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జేసీ సూచించారు. ఐకమత్యం, సమన్వయం, సత్సంకల్పం అనే విలువలతో ముందుకు సాగితేనే దేశం సమగ్ర అభివృద్ధిని సాధించగలుగుతుందన్నారు. మౌలానా ఆజాద్ గారి జీవితంలో ఉన్న నిబద్ధత, త్యాగం, సేవాభావం ప్రతి ఒక్కరి స్ఫూర్తి కావాలన్నారు. ఆయన చూపిన విద్యాదారిలో నడుస్తూ మనమంతా సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ NMSA కార్యక్రమం కింద RYSS APCNF జిల్లా ప్రాజెక్ట్ నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో TICRPలకు బ్యాచ్ 2 5 రోజులు శిక్షణ కార్యక్రమం సోమవారం నంద్యాల జిల్లాలో ప్రారంభమైంది. ఈ శిక్షణలో నందికొట్కూరు, కోయలకుంట్ల, డోన్ డివిజన్ల నుండి 63 మంది పాల్గొంటున్నారు. బ్యాచ్ 2 శిక్షణ నవంబర్ 10 నుండి 14 వరకు కొనసాగనుంది. శిక్షణ కార్యక్రమం మొదటి రోజున ప్రాజెక్ట్ లక్ష్యాలు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మరియు TICRPల బాధ్యతలపై సెషన్లు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయ 9 సూత్రాలు, A గ్రేడ్ మరియు ATM మోడల్స్, PMDS మరియు ODS, కిచెన్ గార్డెన్ వంటి అంశాలపై క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు ప్రాక్టికల్ సెషన్లు కూడా నిర్వహించబడతాయి. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో మోడల్స్ అమలు, లీడ్ ఫార్మర్ల ఎంపిక, రైతులతో మోడల్స్ వేయించడం మరియు ICRPల మార్గదర్శక చర్యల ప్రణాళిక రూపొందించబడనుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా TICRPలు గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ మోడల్స్ అమలు చేసి రైతుల మార్పుకు ప్రధాన కారకులుగా నిలుస్తారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు నైపుణ్యం కలిగిన క్యాడర్ను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. SCHGలు, VOలు, MSలు వంటి వేదికలను ఉపయోగించి గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి రైతులకు సంఘాల ద్వారా ఆర్థిక వనరులు అందేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ADPM జిల్లా NFAలు సునంద, రామకృష్ణ, కరీం బాషా, DTTలు, TICRPలు పాల్గొన్నారు. భారతదేశ అభివృద్ధికి పునాది వేసిన మహానీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యామంత్రి, భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకోవాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ అన్నారు. ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ K. కార్తిక్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో తమ ఆలోచన, దృఢత, విద్యా అభివృద్ధిపై నున్న దృష్టితో దేశానికి అజరామరమైన సేవలు అందించారన్నారు.
ఆయన ఆల్ ఇహ్లాల్ అనే దినపత్రిక ద్వారా స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపారని వివరించారు. ముఖ్యంగా యువతలో పోరాట స్ఫూర్తిని పెంపొందించి దేశభక్తి భావనను రగిలించారని పేర్కొన్నారు. విద్య కేవలం వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితం కాదని అది సమాజ అభివృద్ధికి మార్గదర్శకం అవుతుందన్నారు. చదువుకున్న యువత సమాజం కోసం, దేశం కోసం పనిచేస్తున్నప్పుడే విద్య యొక్క అసలు ప్రయోజనం నెరవేరుతుందన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుతూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జేసీ సూచించారు. ఐకమత్యం, సమన్వయం, సత్సంకల్పం అనే విలువలతో ముందుకు సాగితేనే దేశం సమగ్ర అభివృద్ధిని సాధించగలుగుతుందన్నారు. మౌలానా ఆజాద్ గారి జీవితంలో ఉన్న నిబద్ధత, త్యాగం, సేవాభావం ప్రతి ఒక్కరి స్ఫూర్తి కావాలన్నారు. ఆయన చూపిన విద్యాదారిలో నడుస్తూ మనమంతా సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మౌలానా ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముస్లిం మైనార్టీ డైరెక్టర్ ఖలీల్, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీశైలంలో 4 స్టార్ హోటల్ భవన నిర్మాణానికి భూమి పూజను వర్చువల్గా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొంతా తుఫాన్ నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం. పుట్టపర్తి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు, సత్యసాయిబాబా శత జయంతి వేడుకలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో టీఐసీఆర్పీ శిక్షణ ప్రారంభించిన జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు స్ఫూర్తిదాయకం కావాలి, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్.